హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం హైదరాబాద్‌లోనే ఫేమస్ అయిన బేగం బజార్‌కి వెళ్ళబోతున్నాం. ఈ బేగం బజార్‌కి 150 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఫైనల్లీ హోల్‌సేల్ షాప్స్‌కైతే రీచ్ అయిపోయాను. ఇంక లేట్ చేయకుండా మీకు కూడా చూపిచ్చేస్తా. ఈ బేగం బజార్ మొత్తం ఒక హోల్‌సేల్ హబ్ అనమాట. ఇక్కడున్న ఆర్నమెంట్స్ అన్నీ మనకి హోల్‌సేల్‌కే లభిస్తాయి. సో, ఇక్కడ పర్చేస్ చేసుకొని మనం మామూలుగా అమ్ముకోవచ్చు బయట కూడా. మేమైతే నార్మల్‌గా షాపింగ్ చేయడానికైతే వచ్చామనమాట ఫ్రెండ్స్‌తో కలిసి. నిజాం కాలంలో అయితే ఒక బేగం గారైతే ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారంట. అందుకే దీన్ని బేగం బజార్ అని పిలుస్తారు. ప్రెజెంట్ ఈ 20 జనరేషన్‌లో ఏంటంటే అందరికీ గుర్తొచ్చేది ఈ ఆర్నమెంట్స్ గురించనమాట. ఇక్కడ మనకి చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అసలు పండగలు, బర్త్‌డే ఫంక్షన్‌లు ఇలా మొత్తం అన్నిట్లికి సరిపడే ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క షాప్ ఒక్కొక్కలా ఉంది. అసలు మాకు టైమే లేదు. నగరి మార్కెట్‌కయితే వెళ్ళామన్నమాట. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఏ షాప్‌లో చూసినా ఇవే అన్నమాట. అందరూ ఈ బిజినెసే చేస్తున్నారు. మాకు కావాల్సిన లేటెస్ట్ కలెక్షన్ కోసం మొత్తం అన్ని షాప్స్ అయితే వెతుకుతున్నాము. ఇవన్నీ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నమాట. మొత్తం వెరైటీస్ ఏమున్నాయో అవన్నీ చూపించమంటున్నాము. బ్యాంగిల్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఈ బన్నాజీ మార్కెట్‌కైతే వచ్చాము. ఇక్కడ చూస్తే మొత్తం పైనుంచి కింద వరకు అన్ని షాప్సే అనమాట. మా షాప్‌కి రండి, మా షాప్‌కి రండి అని పిలుస్తున్నారు. లాస్ట్‌కి ఈ షాప్‌కెళ్ళి ఇవైతే పర్చేస్ చేసుకున్నాము. రీజనబుల్‌గానే అనిపించాయి ప్రైజెస్ అన్నీ. వడ్డానం గానీ, లేదంటే ఆ చైన్ గానీ, చోకర్ గానీ, ఇంకా పెళ్ళికి సంబంధించిన వడ్డానాలు అవన్నీ అమ్ముతారనమాట ఇక్కడ. అన్నీ డిఫరెంట్ కలెక్షన్‌లో ఉన్నాయి. యూనిక్ స్టైల్‌లో ఉన్నాయి. అంతే కాకుండా మనకి ఓల్డ్ స్టైల్స్‌లో కావాలంటే ఆ మోడల్ చెప్తే వాళ్ళు తీసిస్తారనమాట. ఇక్కడ బాక్సుల్లో కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఐటెమ్సే. సో, మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఆ బాక్స్ ఓపెన్ చేసి అయితే మనకు చూపిస్తారు. ఫస్ట్ షాప్‌కి వెళ్ళి ఉన్న డిజైన్స్ చూపించమనొచ్చు. లేదంటే మనం ఏమైనా రిఫరెన్స్ పిక్ చూపిస్తే దానికి తగ్గట్టుగానే వాళ్ళన్నీ చూపిస్తారనమాట. అసలు జ్యువెలరీలో అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది. బ్రైడల్ సెట్స్ ఉన్నాయి. యాంక్లెట్స్ ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. ఓపిక ఉండాలి గానీ అమ్మాయిలకైతే బాగా నచ్చుతుందనమాట. అసలు బజార్‌లో బేసిక్‌గా దొరకనివంటూ ఏముండవు. మనకి యుటెన్సిల్స్ గురించి స్టోరు, బ్రాస్, అల్యూమినియం స్టోరేజ్ కంటైనర్స్, ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ దొరుకుతాయనమాట. కాకపోతే ఈరోజు మనం ఓన్లీ ఈ జ్యువెలరీ అయితే చూసాం. నెక్స్ట్ టైమ్ అవన్నీ కవర్ చేస్తాను. నార్మల్‌గా తెలియని వాళ్ళు బేగం బజార్ అంటే ఒక షాప్ అనుకుంటారు కదా! అలా అనుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడికొచ్చాక వాళ్ళ వే ఆఫ్ థింకింగే మారిపోతుందనమాట. ఎందుకంటే ఒక్క షాప్ ఉండదు. ఎటు చూసినా ఈ షాప్సే కనిపిస్తాయి. అన్నీ యూనిక్ డిజైన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఆకలేస్తే పక్కనే ఉన్న పఫ్ అయితే తినేసి మళ్ళీ షాపింగ్ అయితే రెజ్యూమ్ చేసేసాము. అసలు ఎంత బావున్నాయంటే అన్నీ యూనిక్ డిజైన్‌లో అన్నీ హ్యాండ్‌మేడ్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ట్రెడిషనల్‌వున్నాయి, మోడర్న్‌వున్నాయి అన్నీ కలిపున్నాయి. బ్యాంగిల్స్ కూడా మనకి ఏం నచ్చితే అయి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇది ఓన్లీ స్పెషల్లీ బ్యాంగిల్స్ షాప్. ఇక్కడ మొత్తం రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకి పెళ్ళికి సంబంధించిన పూసలు ఇవి అవి కూడా అమ్ముతున్నారనమాట. మనకి శారీకి వర్క్ చేసుకుంటాం కదా! ఆ వర్క్‌కి సంబంధించిన థ్రెడ్స్ అనమాట ఇవి. ఇంకా వెన్నీస్ అవన్నీ అమ్ముతున్నారు ఈ షాప్‌లో. అండ్ ఇక్కడ నెక్లెసెస్, జ్యువెలరీ సెట్స్ యాజ్ యూజువల్‌గానే ఉన్నాయి. కాకపోతే అన్ని షాప్స్ కవర్ చేస్తే మోడల్స్ తెలుస్తాయి కదా! అని చెప్పి ప్రతి షాప్‌కి వెళ్ళి మాకు కావాల్సిన డిజైన్ కోసం మేమైతే వెతికామనమాట. టైమే తెలియలేదు. అలా మొత్తం షాప్ మొత్తం వెతుకుతూనే ఉన్నామనమాట. ఆ తర్వాత కాస్త బయటకి వెళ్ళి ఫుడ్ తినేసి, ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేయడానికైతే వచ్చాము. ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి. అసలు దొరకందంటూ ఏమీ ఉండదనమాట. అన్నీ దొరుకుతాయి. ఈ బ్యాంగిల్స్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఎలా ఉన్నాయని చెప్పి చూస్తున్నాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్. మనకి పూజ ఐటెమ్స్ కావాలంటే అదొక వేరే స్టోర్‌లో ఉంటుందనమాట. ఇన్సెన్స్ స్టిక్స్, ధూపు, ఇంకా సాక్రెడ్ థ్రెడ్స్, గార్లాండ్స్ అవన్నీ వేరే షాపు. అవి చూపించడానికి ట్రై చేస్తాను మాక్సిమం ఈ వీడియోలో. ఇంకా మనకి హోమ్ డెకర్‌కి సంబంధించిన వాల్ హ్యాంగింగ్స్ కానీ, పెయింటింగ్స్, డెకరేటివ్ మిర్రర్స్, ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్, ఇంకా ల్యాంప్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ హల్దీ ఐటెమ్స్ అనమాట. హల్దీవి కూడా చూసాము సరదాగా తీసుకోవడానికి. ఇవి కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. కాకపోతే మీరు అంటే వాళ్ళు చెప్తారు గానీ, బయట దాంతో పోలిస్తే హోల్‌సేల్ రేట్‌కైతే ఇస్తారు. దాంట్లో కూడా మీకు ఎక్కువ అనిపిస్తే మైండ్‌ఫుల్‌గా షాపింగ్ చేసుకోవడం బెటరు. అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక ప్రైస్ వాల్యూ చెప్తారు. దాన్ని బట్టి మనం పర్చేస్ చేసుకోవడమే. అండ్ ఇంకొక షాప్‌కైతే వచ్చాము. ఇక్కడ మొత్తం సంబంధించిన జ్యువెలరీ అవన్నీ చూసేసాము. నడుచుకుంటూ వెళ్తే ఈ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కనిపించాయన్నమాట. ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గార్లాండ్స్, ఇంకా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, టవల్స్, బ్లాంకెట్స్, కర్టెన్స్, హోల్‌సేల్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి అసలు. వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. ఎవరైతే అన్నీ పర్చేస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే చాలా బావుంటుంది. ఇంకా నోట్‌బుక్స్, డైరీస్, స్కూల్ బ్యాగ్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. మేమైతే మాకు సంబంధించిన ఈ ఐటెమ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతావి కూడా చూసాము.
వెళ్ళేవాళ్ళుంటే ముందుగానే ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే ఈ బజార్ చాలా రష్‌గా ఉంటుందనమాట. మార్నింగ్ 10 నుంచి ఇంచుమించు 8 వరకు కూడా చాలా రష్‌గా ఉంది. మేము ఇంచుమించు 6:30, 7 వరకు అక్కడే ఉన్నాము. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. బార్గెయిన్ చేయడం కూడా మన ఇష్టం అనమాట. తగ్గిస్తే తగ్గిస్తారు లేదంటే లేదు. అండ్ చాలా టైం పడుతుంది. కంగారుగా షాపింగ్ చేసే వాళ్ళకైతే సెట్ అవ్వదనమాట. మీకు గనక మంచి డిజైన్స్ కావాలంటే కొంచెం హాయిగా, రిలాక్స్‌గా షాపింగ్ చేసుకుంటే బాగా సెట్ అవుతుంది. చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా! సో, వాళ్ళకి కూడా ఈ మార్కెట్‌లో అన్నీ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. బొమ్మలు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. వాళ్ళు కూడా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఈ మార్కెట్‌లో. నేనైతే అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ బేగం బజార్‌లో. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే ట్రై చేయండి. మీ విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.